హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహానుభావుడైన వ్యాసుడు వేద విభాగం చేశారు. వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటటువంటి 4 పేర్లతో విభాగం చేసి ఆ విభాగము చెయ్యబడినటువంటి వేదాన్ని ఋగ్వేదాన్నంతటినీ కూడా పైలుడు అనబడేటటువంటి శిష్యుడికి ఉపదేశం చేశారు. యజుర్వేదాన్ని వైశంపాయనుడికిచ్చారు, సామవేదాన్ని జైమినికిచ్చారు, అథర్వణ వేదాన్ని సుమంతునికిచ్చారు. ఈ 4 శిష్యుల వలన ప్రశిష్యులు ఏర్పడ్డారు. అంటే వీళ్ళు మళ్ళీ ఆ వేద భాగాన్ని శిష్యులకి చెప్పారు. అందుకే వేదానికి శృతి అని పేరు. శృతి అంటే శృణ్వంతపః, చెవికి సంబంధించినది అని. అది పుస్తకం చూసి చదువుకుంటే వచ్చేది కాదు, స్వరంతో చెప్పాలి. కాబట్టి గురువుగారు దగ్గర కూర్చుని గురువుగారు ఆ మంత్రభాగాన్ని చెప్తుంటే ఆ స్వరాన్ని పట్టుకుని దాని ప్రకారంగా మంత్రాన్ని ఉచ్చరించగలిగినటువంటి స్థితి శ్రవణము వలన వస్తుంది. కాబట్టి దానికి శృతి అని పేరు. కాబట్టి వేదవ్యాసుడు వేద విభాగం చేసి 4 శిష్యులకిస్తే అది పరంపరో వేద విద్వాంసుల్ని తరువాతి కాలంలో తయారు చేసింది. 18 పురాణములను రచించి సూతుడికిచ్చారు. ప్రత్యేకించి భాగవతాన్ని తన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకి ఉపదేశం చేసి శుకబ్రహ్మ దాన్ని పరీక్షిత్ మహారాజుకి ఆ భాగవత ప్రవచనం చేశారు. కాబట్టి ఆ 4 శిష్యులు పడైనటువంటి వాడు పైలుడు. పైలుడు మహానుభావుడు, విశేషమైనటువంటి గురుభక్తి తత్పరుడు. గురుభక్తి తత్పరుడైనటువంటి పైలుని యొక్క శిష్యులలో అత్యంత ముఖ్యమైన శిష్యులలో ఒకడు ఉదంకుడు. ఆ ఉదంకుడు గురువు గారికి అత్యంత వినయంతో శుశ్రూష చేశాడు. అసలు శాస్త్రంలో శిష్యుడికి ప్రత్యేకంగా కొన్ని పేర్లతో పిలుస్తారు. ఆయనకి ఉండేటటువంటి పేర్లలో వినేయుడు అని పేరు. వినీయుడు అంటే వినయమును నేర్చుకున్నవాడు, గురువు పట్ల వినయముతో ఉండువాడు అని. అందుకే శిష్యుడికి వినేయుడు అని పేరు. ప్రత్యేకించి సిక్కు మతంలో శిష్య శబ్దమే సిక్కుగా మారింది. వాళ్ళు గురువు గారిని ఎక్కువ ప్రేమిస్తారు, గురువు గారిని గౌరవిస్తారు, గురువు గారిని పూజిస్తారు. అందుకే ఆ మతంలో గురువుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత. సనాతన ధర్మమునందు అసలు చెప్పవలసిన అవసరమే ఉండదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. తర్వాత గురువుల వలన వేరొక మంత్రాన్ని ఉపదేశం పొంది ఉంటే అంగన్యాస కరన్యాసాలతో ఆ